500 ఏళ్ల నాటి కల సాకారం అయింది. అయోధ్య రామ మందిరంలో వేద మంత్రోచ్చారణల మధ్య బాలరాముడు కొలువుదీరాడు. బాలరాముడి దివ్య రూపం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు. దివ్య ఆభరణాలు, అందమైన బట్టలతో అలంకరించిన రామ్లల్లా విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మికత, దైవికం ఉట్టిపడే విధంగా ఆభరణాలు, వస్త్రధారణలో రాములవారు మెరిసిపోతూ కనిపించారు. వాల్మీకి రామాయణం, రామచరిత మానస వంటి గ్రంథాలలో రాముడి వైభవం ఎలా ఉందో పరిశోధన చేసిన తర్వాత వాటి ఆధారంగా దివ్యాభరణాలు రూపొందించారు. బాలరాముడు ధరించిన వస్త్రం కూడా ప్రత్యేకంగా తయారు చేయించారు. పసుపు ధోతి, ఎరుపు రంగు పతాక అంగ వస్త్రాలు స్వచ్ఛమైన బంగారు జరీ దారాలతో తయారు చేశారు. వాటి మీద విష్ణు చిహ్నాలైన శంఖం, పద్మం, సుదర్శన చక్రం, నెమలి ఉన్నాయి. ఈ వస్త్రాలని అయోధ్యధామ్లో పనిచేసిన ఢిల్లీ టెక్స్టైల్స్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రూపొందించారు. అయోధ్య రాముడు ధరించిన ఆభరణాలకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. బాలరాముడికి పెట్టిన కిరీటం సుమారు 1.7 కిలోల బరువు ఉంటుంది. ఇందులో 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించారు. 75 క్యారెట్ల డైమండ్, 135 క్యారెట్ల ఎమరాల్డ్, 262 క్యారెట్ల రూబీలతో దీన్ని తయారు చేశారు. 5.5 సంవత్సరాల బాలుడికి సరిపడే విధంగా దీన్ని రూపొందించారు. ఈ కిరీటం మధ్యలో సూర్యభగవానుడి చిహ్నం ఉంటుంది. కిరీటానికి సరిపోయే విధంగా కుందలను తయారు చేశారు. నెమలి ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా బంగారం, వజ్రం, రూబీస్, ఎమరాల్డ్లతో అలంకరించారు. బాలరాముడికి పెట్టిన కంఠాభరణం మొత్తం రాళ్లతో పొదిగి ఉంటుంది. దీని మధ్యలో కూడా సూర్యభగవానుని బొమ్మ ఉంటుంది. ఇందులో ఎమరాల్డ్ తీగలు ఉంచారు. దీన్ని కూడా బంగారంతో తయారు చేశారు. అందులో వజ్రాలు, ఎమరాల్డ్లను కూడా అమర్చారు. కౌస్తుభమణి, బాలరాముడి గుండెల మీద ఈ మణి ఉండే విధంగా చేశారు. ఇందులో మొత్తం రూబీలు, వజ్రాలతో తయారు చేశారు. విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ ఈ మణిహారం తప్పకుండా కనిపిస్తుంది. 25 గొంతు కింద భాగంలో ఈ నెక్లెస్ పెట్టారు. వజ్రాలు, ఎమరాల్డ్ ముత్యాలు పొదిగిన హారాన్ని నాభి వద్ద అలంకరించారు. 5 తీగల వజ్రం పెట్టారు. దీనికి ఒక పెద్ద పెండెంట్ జత చేశారు. విజయమాల, ఇది 3వది అతిపెద్ద నెక్లెస్. బంగారం, రూబీలతో దీన్ని రూపొందించారు. విజయానికి చిహ్నంగా దీన్ని ధరింపచేశారు. ఇందులో సుదర్శన చక్రం, తామర పువ్వు, శంఖం, మంగళ కలశం ఉంటాయి. దేవతలకి ఇష్టమైన పువ్వులు కమలం, చంప, పారిజాతం, తులసి, కుండ గుర్తులు కూడా దీని మీద ఉన్నాయి.